హోమ్ టూర్ సో చాలా మంది హోమ్ టూర్ కి సంబంధించి సార్ అసలు మీరు ఒక ఇల్లు తీసేటప్పుడు బిఫోర్ ఎలా ఉండే ఆఫ్టర్ ఎలా ఉండే ప్లస్ ఒక ఇంటికి సంబంధించిన హైదరాబాద్ లో టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్లాట్ ని టోటల్ మోడిఫికేషన్ చేసి విత్ ఇంటీరియర్ తో సహా మనం సపోర్ట్ ఇచ్చాం. సో ఫుల్ ఎపిసోడ్ ఎన్నో నియమాలు ఎన్నో కండిషన్స్ ఎన్నో వాస్తు రహస్యాలు ఈ ఒక్క ఫుల్ హోమ్ టూర్ లో మీరు తెలుసుకోవచ్చు. సో పూర్తి వీడియో తప్పకుండా చూడండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం. సో మనకు బీరంగూడ ఏరియాలో ఒక ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ మోడిఫికేషన్స్ అనేది మనం చేసాం. సో ఫైనల్ రిజల్ట్ మీ ముందు. సో మనం మరి దీంట్లో ఎలాంటి మార్పులు చేసామనేది కూడా మీకు తెలుసుకోవాలంది కదా. సో ప్రేక్షకులరా చాలామంది ఏమడుగుతారంటే, సార్ అసలు మీరు ఏదైనా ఒక ఇల్లుకి సంబంధించి మీరు ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మార్పులు చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి మొత్తం డీటెయిలింగ్ అనేది నేను చెప్తాను, మీరు చూడండి. సో మనం ఈరోజు చేసే హోమ్ టూర్లో మొట్టమొదటిది మీకు ఏం చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మీకు పార్ట్స్గా చేసి మీకు కంప్లీట్ ఒక్కొక్క డీటెయిలింగ్ ఇస్తాం. సో అందులోపల ప్రతి వీడియో యొక్క షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో యొక్క లింక్ టైటిల్ పైన లింక్ ఉంటుంది, చూడండి. హీనబాహు ప్రవేశం అంటే ఇప్పుడు ఇటువైపు మెట్లు ఉన్నాయి, ఇది నార్త్ సైడ్, ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది. సో మనకు ఆల్వేస్ ఇంటికి సంబంధించిన ఎడమవైపు భాగంలోనే ఇక్కడ చూడండి స్టూల్ స్టాండ్ పెట్టేసాం. ఎందుకంటే కుడివైపు ఇక్కడ ఛాన్స్ లేదు, అర్థమైందా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాబు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డోర్ విత్ 2 విండోస్. సో రైట్ సైడ్ మనం పెట్టాలనే కండిషన్ ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఆపోజిట్ ఇంటి వాళ్ళకి ఆపోజిట్ అవుతుంది. సో మనం వాళ్ళను కూడా ఇబ్బంది కలిగించొద్దు కదా. సో చూడండి, అక్కడ మనం షూ స్టాండ్ ఎట్టి బస్సులో పెట్టలేము, సో ఇక్కడ పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒక ఇంటి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా మనం చెప్పులు ఇక్కడ వదిలేసేసి పూర్ణ బాహు ప్రవేశంగా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ఇది ఈ హోమ్ టూర్ సంబంధించిన దాంట్లో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రధాన ద్వారం అనేది ఇప్పుడు ఇదంతా మీరు చూస్తే 10 ఫీట్లు ఉందండి. టోటల్గా మీరు చూస్తే 10 ఫీట్లు, ఇది అర్థమవుతుందా? ఇది మొత్తం హైట్ 10 ఫీట్లు. 10 ఫీట్లలో మీకు 3 భాగాలు చేస్తే ఒక భాగం పైన వదిలేసేసి 2 భాగాలు మాత్రమే మీరు డోర్ అనేది తీసుకోవాలి. ఇది రెండవ నియమం, అంటే మ్యాక్సిమం తీసుకునే నియమం ఇది, రైట్. రెండో నియమం అయిపోయింది, ఇది పార్ట్ 2 అనమాట. ఇప్పుడు పార్ట్ 3లో మాట్లాడితే మనము ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా 2 తలుపులు ఉండాలి అని మాట్లాడతాం. ఇది అందరికీ తెలిసిన విషయం, రైట్. ఓకే, ఇప్పుడు ఇందులో చూస్తే మెయిన్ డోర్ ఉంది, 2 విండోస్ అనేవి లేవు. ఎందుకు అంటే ఇక్కడ అంత స్థలం లేదు, ప్లస్ లోపల కన్వీనియంట్ లేదు. కాబట్టి దీన్ని బాబు దగ్గర మనం ఎలా చేసాం ఇక్కడ ఒకసారి చూడండి. ఇది కంప్లీట్ ఒక గూడు అనమాట, ఒక గూడు మోడల్లో చేసి దీంట్లో లైట్ ఎస్టాబ్లిష్మెంట్, దీంట్లో లైట్ పెడతాము, ఇంకా మనం దీపము పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా. సో మెయిన్ డోర్ విత్ 2 కన్నులు అనమాట, ఇవి కంపల్సరీగా పెట్టాల్సిందే. ఇది అర్థమైందా? ఇది రెండో పాయింట్ ఇది. సో మళ్ళీ ఒకసారి లాంగ్ నుంచి చూపి బాబు. సో మెయిన్ డోర్కి ఖచ్చితంగా మనం పెట్టాల్సింది ఏంటిది అంటే ఈ 2 కన్నులు చాలా ఇంపార్టెంట్. సో పార్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 4లో మాట్లాడదాం. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రధాన ద్వారానికి 2 కన్నులు లేకపోతే అంధక వేద అనేది ఉంటుంది. ఈ ఇంటి లోపల ఉన్న వాళ్ళు భవిష్యత్తుని చూడలేరు, ఇది ఒక్కటే మైండ్లో పెట్టేసుకోండి. సో చెప్పులకు సంబంధించి ఆల్వేస్ లెఫ్టా రైటా అది సంబంధం లేదు, బట్ మనం చెప్పులు విడవడం మాత్రం కుడివైపు ఉండాలి. స్టాండ్ గురించి నాకు సంబంధం లేదండి, అర్థం చేసుకోండి. స్టాండ్ ఎక్కడైనా పెట్టుకోండి మీరు, కానీ మీరు విడవడం రైట్ సైడ్ ఉండాలి. సో మెయిన్ అవుటర్కి సంబంధించిన కండిషన్స్ అయితే మీకు నేను చెప్పేశాను, ఇక్కడ వరకు ఇది క్లియర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో మొట్టమొదటిగా చూడండి, ఇది మెయిన్ డోర్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇది కంప్లీట్ మెయిన్ డోర్. సో ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే
ఆటోమేటిక్గా మనకు ఒక విజిబిలిటీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూడండి. దీంట్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్ డోర్ 2 కన్నులు ఎలా వచ్చాయి చూస్తున్నారా, అటొకటి ఇటొకటి, 2 చూపి బాబు. సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4th పార్ట్ 5th పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఒకటే కండిషన్ గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్లాట్లో మనం ఈ కరెక్షన్స్ అన్నీ చేసాం, సాధ్యమైనంత వరకు కరెక్షన్ చేసామండి. అదొకటే గుర్తుపెట్టేసుకోండి. సో ఇందులోపల మీరు గమనిస్తే మెయిన్ డోర్ ఖచ్చితంగా మళ్ళీ ఆపోజిట్ డోర్ ఉండాలి అని మాట్లాడతాం. మీకు అది కూడా నేను చూపిస్తాను. సో ఇందులోపల గమనించండి, ప్రధాన ద్వారం, యోని సూత్ర, బ్రహ్మసూత్ర అని మాట్లాడతాం. సో బ్రహ్మసూత్ర అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. ఒక ఇంటి మొత్తానికి సంబంధించిన సెంటర్ లైన్ని, అంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఈ మొత్తంలో సెంటర్ లైన్ని మనం బ్రహ్మసూత్రం అంటాం, ఒకటో రకంగా. రెండో రకంగా ప్రధాన ద్వారం ఎక్కడ పెడతాము, దాని యొక్క సెంటర్ లైన్ని బ్రహ్మసూత్రమే అంటాం, రెండో కండిషన్. మూడవ కండిషన్, ఉత్తరంలో డోర్ పెట్టినా అది కూడా బ్రహ్మసూత్రం. అంటే ఎక్కడ డోర్ పెట్టినా ఆ సెంటర్ లైన్ని మనం బ్రహ్మసూత్రం అంటే లైట్ లైన్ అని దీన్ని మనం మాట్లాడవచ్చు. లైట్ లైన్ అంటే ఒక ప్రధాన ద్వారం గుండా, లేదంటే ఓ మొట్టమొదటి ఎంట్రీ, మెయిన్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది, మెయిన్ మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అర్థమైందా? సో ఇక్కడ వరకు మనం చూసింది, బయట నుంచి ఒక 3-4 పార్ట్స్ వరకు మనం చూసాం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ మెయిన్ డోర్కి సంబంధించిన దాంట్లో అపోజిట్లో మనం ఇక్కడ డోర్ ఉండాలి అని చెప్పాము. సో ఇక్కడ మరి డోర్ పెట్టలేని పరిస్థితి, ఎందుకంటే కొంచెం పిల్లలకు సంబంధించిన ప్రైవసీ ప్రాబ్లం కానీ ఏదైనా ఉండొచ్చు. ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ డోర్ ఆపోజిట్ వెనకాల బాల్కనీ డోర్ పెట్టాం. అక్కడికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను, మొత్తం వీడియో చూడండి. అందుకని సో ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న ఓపెనింగ్ చేసేసి దీనికి ఒక క్లోజింగ్ ఓపెనింగ్, ఒక విండో లాగా చేసాం, ఎందుకంటే ఇది బెడ్రూమ్ కాబట్టి. అర్థమైందా? సో యోని సూత్ర, బ్రహ్మసూత్రకి సంబంధించి చెప్పాను కదా. ఇప్పుడు జస్ట్ ఆ డోర్ వరకు మీకు ఈ పాయింట్లో నేను క్లియర్ చేస్తాను. చూడండి బాబు, ఇక్కడ నుంచి మెల్లిగా ఇక్కడ రాము, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒకసారి లోపల చూపి. సో ఇది ఒక ఓపెనింగ్, అర్థమైందా? ఇది ఒక ఓపెనింగ్, ఇది డోర్ అనమాట. మళ్ళీ మీకు ఇది అర్థమవుతుంది కదా, ఇది ఒక డోర్, ఇది ఒక డోర్. సో వెనకాల వరకు క్లియర్ ఓపెనింగ్ వచ్చేసింది, చూసారు కదా. సో మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్ డోర్ నుంచి ఇలా చూస్తే క్లియర్ 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 ఇట్లా ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సో మనం ఇంకా హోమ్ టూర్కి సంబంధించిన దాంట్లో డీటెయిలింగ్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతూనే మనకు అసలు ఈ రూమ్ ఎలా సెటప్ అయింది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి చూస్తే ఇది ఈశాన్య మూల, ఈ రూమ్కి సంబంధించిన వాయువ్య మూల. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వెనకకి వెళ్ళిపో. మనకు ఈ మెయిన్ డోర్ వచ్చేసేసి 3వ స్థానంలో ఉందండి, కరెక్ట్గా 3వ స్థానం. ఎందుకంటే మధ్య ద్వారం దీనికి కుదరలేదు. ఎందుకు కుదరలేదు అది కూడా చెప్తాను మీకు. ఇదిగోండి, 3వ స్థానంలో డోర్ పెడితే, లేదంటే 4వ స్థానంలో పెడితే, 5వ స్థానంలో పెడితే ఏం జరుగుతుంది అంటారు కదా. సో ఎంటర్ అవుతూనే ఇది మొత్తం ఎల్ షేప్, ఇదంతా ఎల్ షేప్లో ఇక్కడ వరకు మీకు సోఫా సెట్ తీసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏరియా, ఇది అర్థమవుతుంది కదా. ఇది పవర్ యూనిట్ వచ్చేసింది. ఈ రూమ్ మొత్తానికి సంబంధించిన లైటింగ్ అనేది సెంటర్లో తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్కి సంబంధించిన కంప్లీట్ ఓపెనింగ్ అనమాట. ఇది అర్థమైందా? సో దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ చూపిస్తాను. ఈ మెయిన్ డోర్ నుంచి ఇది కంప్లీట్ నార్త్ ఈస్ట్ ఏరియా అని అనుకున్నాం, రైట్? ఓకే. ఇప్పుడు ఇటు ఎంటర్ అవుతూనే మనకు ఇది కంప్లీట్ హాల్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఒక 20 feet వరకు ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 20 feet 19 feet వరకు ఉన్నట్టుంది. సో ఇందులో ఇదంతా సోఫా సెట్ వస్తే దీని ఆపోజిట్ ఇది దక్షిణం వైపు. మళ్ళీ చాలామంది డౌట్ రావచ్చు, ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి, తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ ఇది, ఓకేనా. ఇందులో ఎంటర్ అవుతున్న సెంటర్ లైన్ ఉంది. ఇక్కడ చూడండి, అద్భుతమైన ఒక ఏన్షియంట్ మోడల్, అంటే పురాతన కాలంలో చాలా వరకు రాజమహారాజులు లేదంటే పెద్ద పెద్ద బంగ్లా వాళ్ళకు ఇలాంటి లైటింగ్స్ మీకు కనబడితే చాలా చిన్నది ఉంది, బాగుంది. ఇది కూడా నాకైతే నచ్చింది. సో నెక్స్ట్ చూడండి సార్, తూర్పులో బరువులు పెట్టొచ్చా అని మాట్లాడతారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి చాలా క్లియర్గా. సో నేను డోర్ క్లోజ్ చేస్తాను, బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి. సో
చాలామంది తూర్పులో బరువుల గురించి మాట్లాడుతుంటారు కదా. 100% ఎలాంటి టెన్షన్ లేదండి. వీళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్స్ అసలు ఏమేమి ఉంటాయి, ఆ పర్సనల్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మొత్తం సెటప్ జరిగింది ఇక్కడ. ఇక చూడండి, ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా కూడా కబోర్డ్స్ అన్నమాట. ఇదంతా తూర్పులో వచ్చిన కబోర్డ్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇదంతా డోర్ పక్కన ఒక 4 ఇంచెస్ వదిలేసేసి ఇక్కడ నుంచి ఇదంతా కబోర్డ్స్. ఇంకా వాళ్ళు చదువుకుంటారా, ఏమన్నా నేర్చుకుంటారా, దేనికైనా ఇది మాత్రం మీకు సూపర్. అసలు ఇది ఇక్కడనే కూర్చొని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా కబోర్డ్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కబోర్డ్సే, ఇది కూడా కబోర్డే. ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ ఉంది. సో ఇది ఇన్వర్టర్ పాయింట్. సో డోర్ పక్కన అంటే రైట్ సైడ్ అనే కండిషన్లో ఇది కూడా యాక్సెప్టెడ్. సో లాంగ్ వ్యూలో ఒక్కసారి మొత్తం బాబు రూమ్ అంతా చూపించేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణం వైపు ఇది. సో తూర్పు వైపు, నెక్స్ట్ ఉత్తరం, ఇది ఈశాన్యం, అది ఉత్తరంలో కిటికీ. సో మొత్తం రౌండప్ చూపించేసాం కదా. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కండిషన్ నెంబర్ 4 అంటే 6 or 7 ఇంకో పార్ట్ అనమాట ఇది. సో నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తే చాలామంది మెయిన్ డోర్ సెంటర్లో పెట్టాలి అని మాట్లాడతారు. చాలామంది ఒక కామెంట్ పెడుతూ ఉన్నారు, సార్ మీరు మధ్య ద్వారాలు మాత్రమే పాటిస్తారు కదా, మరి ఈ 2వ స్థానం 3వ స్థానం మీరు ఎందుకు పెడుతున్నారు? సో ఇలా ప్రశ్నించే వాళ్ళు బుద్ధి లేని అజ్ఞానుల? నాకైతే అర్థం కావట్లేదండి. వాళ్ళకు బుద్ధి జ్ఞానం అంటూ ఉందా లేదా? అసలు గడ్డి తింటున్నారా లేకపోతే అన్నం తింటున్నారా? కొంచెం తెలుసుకొని తెలివితో మాట్లాడండి. ఎందుకు తెలుసా, జ్ఞానం లేకుండా కామెంట్లు పెట్టడము, జ్ఞానం లేకుండా వీడియోలు చేయడము, అసలు నిజంగా ఒక ఆకతాయి అంటారు కదా, అట్లాంటి చిల్లెరగాళ్ళలాగా చేస్తున్నారండి. నిజంగా నాకైతే ఫూ అని ఉంచాలన్నంత గలీజ్ చేసేస్తున్నారు వాస్తు శాస్త్రాన్ని. అర్థమైందా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ఒక ఇంటి కండిషన్స్ని బట్టి మాత్రమే మనం ఏదైనా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇంటి లోపల ఎందుకు సెంటర్ డోర్ పెట్టలేదు? సో మీకు తెలుసుకోవాలి ఉంది కదా. చూడండి, మొత్తానికి సెంటర్ డోర్ ఈ ప్లేస్ అండి, చూస్తున్నారు కదా ఈ ప్లేస్. సో బాబు ఇక్కడ రాము, ఇది చూసారు కదా. ఇప్పుడు నేను ఆపోజిట్ చూపిస్తాను బాబు, అక్కడ నిలబడు. సో అక్కడ పెట్టినప్పుడు ఆ సెంటర్ డోర్ ఇక్కడికి వస్తుంది పాయింట్. ఇది సెంటర్ లైన్, ఇది చూస్తున్నారు కదా, ఇది సెంటర్ లైన్. మళ్ళీ మనకు ఈ 2 టాయిలెట్స్ అండి. మరి ఇది ఏంటిది అని అడుగుతారు కదా, ఈ 2 కూడా టాయిలెట్స్. ఇది కామన్ టాయిలెట్, ఇది కంప్లీట్ బాబు దగ్గర, ఇది కామన్ టాయిలెట్. చూసారు కదా, ఇది మొత్తం కామన్ టాయిలెట్. ఓకేనా? సో సేమ్ టు సేమ్ అక్కడ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసేసి కంప్లీట్గా హ్యాండ్ వాష్కి సంబంధించిన ఏరియా ఇదంతా కూడా. సో ఇది హ్యాండ్ వాష్ ఏరియా. ఇప్పుడు బాబు అక్కడ నిలబడి మొత్తం ఒకసారి రూమ్ చూపించేసాము. మొత్తం ఒకసారి రూమ్ చూపించేసి, ఇది కంప్లీట్గా మీకు ఈశాన్యానికి సంబంధించిన రూమ్ ఇదంతా అయిపోయింది. ఈ కబోర్డ్స్ కూడా మొత్తం అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ అయిపోయింది. సో మనము ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్దాం రండి, చూడండి ఒకసారి. సో నెక్స్ట్ రూమ్ చూస్తే కనుక ఇప్పుడు మీరు హాల్ నుంచి సెంటర్ బ్రహ్మస్థానంలోకి వచ్చారు. ఇది బ్రహ్మస్థానం అండి. ఇది ఇంటి మొత్తానికి సంబంధించిన బ్రహ్మస్థానం. సో ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది. అది కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో చాలా సింపుల్గా కబోర్డింగ్ వచ్చేసింది, ఇక్కడ ఒక విండో వచ్చేసింది. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా ఇది. సో ఇక్కడ వచ్చేసేస్తే కంప్లీట్ దీంట్లో లైట్ ఫాల్ ఇన్ సీలింగ్ ఉందో లేదో తెలియదు, అదైతే మనం రికమెండ్ చేయం జనరల్గా. ఓకే, సో లైట్ ఫాల్ సీలింగ్. ఇంకేముంది దీంట్లో, మెయిన్ ఒక ఆర్చ్ వచ్చేసింది. సరే, చాలామంది పూజ గది గురించి మాట్లాడతారు కదా బాబు రండి. సో మనం పూజ గది గురించి మాట్లాడినప్పుడు కరెక్ట్ మొత్తంలో తూర్పు సెంటర్ నుంచి రైట్ సైడ్లో ఉంది. అంటే 6వ స్థానం 7వ స్థానం కలవచ్చు. సో పూజ గది గురించి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన యొక్క నాభి స్థానం కంటే పైన ఉండాలి దేవుళ్ళు ఎప్పుడైనా కానీ, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2వ పాయింట్ గురించి చూస్తే, ఎక్కువ ఫోటోలు అనేవి మీరు ఎప్పుడు పెట్టొద్దండి. 1 లేదా 2 ఫోటోలు మాత్రమే ప్రిఫరెన్స్. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా చూస్తున్నారు కదా మీరు. ఎప్పుడైనా కానీ ఇంటి లోపల మీరు ఇలా మంచి నీట్ పెయింటింగ్స్ ఇంటీరియర్స్ అన్ని చేపించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక నియమం ఏం పాటించండి అంటే, ఖచ్చితంగా ఒక నియమం ఏంటంటే
మీరు 100% ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడితే ఎప్పటి పొగ అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది పూజ రూమ్కి సంబంధించింది. ఒకవేళ మీరు కింద కూర్చొని చేస్తా అంటే మీ నాభి స్థానానికంటే పైన పెట్టేసుకోండి, సింపుల్. సో పూజ గది గురించి అయిపోయింది. ఇప్పుడు డైనింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం. కిచెన్ ఎలా ఉంది ఏంటి చూద్దాం. సో ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, ఏంటంటే మనము ఎప్పుడైనా ఒక కిచెన్కి సంబంధించిన టోటల్ కార్నర్స్లో మనం డోర్స్ అనేవి పెట్టకూడదు. కాబట్టి కనీసం జరిపాం, ఎంత జరిపాం, ఒక 2.5 అడుగులు జరిపాం. సో జరిపిన తర్వాత డోర్ ఎలా వచ్చింది, ఇప్పుడు డోర్ లోపలికి మనం వెళ్తాం, రండి. సో బాబు ఇక్కడ నుంచో, ఫస్ట్ ఇక్కడ నుంచో, ఇక్కడ ఇప్పుడు మొట్టమొదటిగా చూడండి, ఈ ఇంటి లోపల పక్కన పూజ గది. బాబు ఆ రూమ్ జస్ట్ అక్కడ నుంచి చూపి, రైట్, పూజ గది చూసారు కదా, ఇదిగోండి, ఇది ఉత్తరం వాల్ అండి. ఈ రూమ్కి సంబంధించిన ఉత్తరం వాల్ ఇదిగోండి. హ్యాండ్ వాష్ సింక్ కూడా మనం ఇక్కడ పెట్టాం, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువగా కంజెస్టెడ్ ఉంది. కాబట్టి 100% గుర్తుపెట్టుకోండి, నార్త్లో పెట్టాలనేది మనం 6-7 సంవత్సరాల ముందు మాత్రమే చెప్పాము. సో నార్త్ అన్నిటికంటే నెంబర్ 1, కుదరకపోతే ఇటువైపు. సో ఇది కంప్లీట్ ఫ్రిడ్జ్ ఏరియా. మీకు ఇది చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ మీకు ఫ్రిడ్జ్. బాబు లోపల రా, అక్కడ నుంచి చూపి బస్. ఇది మీకు కంప్లీట్ ఫ్రిడ్జ్ పాయింట్, ఇది కంప్లీట్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ చూస్తే ఇదంతా కూడా ప్లాట్ఫామే. ఇదంతా మీకు యూ టైప్ ప్లాట్ఫామ్ వచ్చేసింది, చూసారు కదా, కంప్లీట్ యూ టైప్ ప్లాట్ఫామ్. ఇది అర్థమవుతుంది కదా మీ అందరికీ. సో ఇది యూ టైప్ ప్లాట్ఫామ్. సో కంప్లీట్ యూ టైప్. ఇందులో కూడా మీకు గుర్తుపెట్టేసుకొని టోటల్లో సెంటర్ అంటే ఎప్పుడు మూలల్లో, ఇప్పుడు కిచెన్ గురించి మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టవ్ అనేది ఎప్పుడు మూలల్లో పెట్టద్దు. సో మూల నుంచి ఒక భాగం వదిలేసి మాత్రమే పెట్టాలి. సో ఇది స్టవ్ పాయింట్ వచ్చేసింది. ఇది ఆటోమేటిక్గా మనకు ఒక కిటికీ ఉండాలనే నియమం ఇక్కడ ఉంది కదా. సో ఇది కిటికీ అన్నమాట. సో ఇందులో మళ్ళీ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇక్కడ సెటప్ నడుస్తుంది, ఎందుకంటే మనమైతే ప్రిఫర్ చెయ్యము, అది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకంతే. సో ఇక్కడ నుంచి పైన ఓపెనింగ్, ఇవి మొత్తం మీకు కబోర్డింగ్స్ లాగా వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా కబోర్డింగ్స్ పైన. ఓకే, సో ఇది కంప్లీట్గా మీకు చూడండి. చాలా మంది మాట్లాడతారు కదండి, నార్త్ ఈస్ట్లో బరువులు ఉండొద్దు. ఇక్కడ చూడండి, పైన కబోర్డింగ్స్ వచ్చాయి, కింద కబోర్డింగ్స్. బాబు అక్కడికి వెళ్ళు, పైన కబోర్డ్స్ వచ్చాయి, కింద కూడా కబోర్డ్స్ వచ్చాయి. ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. దీని లోపల కూడా మీకు ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా మొత్తం క్లియరెన్స్ ఉంది. బాబు ఇక్కడ దగ్గర దీని లోపల కూడా మీరు చూస్తే కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ ఉంటుంది. ఇది అర్థమవుతుంది కదా, కంప్లీట్ ఓపెనింగ్ ఇది. సో అట్లనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూస్తే కంప్లీట్ క్లియర్ ఓపెనింగే ఉంటుంది, అర్థమైందా. సో ఈ విధంగా మనం 100% పెట్టేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇది కంప్లీట్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్లో కింద మొత్తం కూడా మీకు సింపుల్గా మొత్తం డ్రాయర్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ స్పూన్స్ వాటన్నిటి కోసం. బాబు ఇక్కడ వచ్చేసాము. సో ఇందు లోపల చూస్తే స్టవ్ పాయింట్ తర్వాత ఇది దక్షిణానికి సంబంధించిన కూడా, ఇది తూర్పు ఆగ్నేయం. ఓకేనా, ఈ పైన పెట్టేసుకుంది. ఇది స్విచ్ పాయింట్స్, మిక్సీ, ఏసీస్ కోసం. ఇది కంప్లీట్ ఏమో స్టోరేజ్ల కోసం. ఇక్కడ చూడండి చాలా అద్భుతం ఏంటంటే, సో ఇప్పుడు నేను కిచెన్ పైన స్టవ్ పైన మీకు విండో చూపించాను కదా బాబు దగ్గర, ఇదిగోండి స్టవ్ పాయింట్ ఇది. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటి లోపల కంప్లీట్ ఇది ఆగ్నేయం అనేది కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే ఇటువైపు విండోస్ లేవు, ఎందుకంటే పక్కన లిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇది విండోస్ లేవు. సో ఇందులో మనకి ఎయిర్ ఫ్లో బాగుండాలనే కండిషన్లో ఈ కార్నర్లో ఒక విండో చేసాం, చూసారు కదా. ఒక్కసారి ఇప్పుడు నేను లోపల నుంచి కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇదంతా మొత్తం కిచెన్ అండి. సో ఇప్పుడు కిచెన్ సెటప్ మొత్తం అయిపోయింది. సో మీకు హాల్ చూపించేశాను, పూజా రూమ్ చూపించేశాను, కిచెన్ చూపించేశాను, డైనింగ్ చూపించేశాను, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ చూడండి, సెంటర్ నుంచి ఇటు ఓపెనింగ్ వచ్చేసింది, ఓకేనా. ఇటు దక్షిణంలో ఇటు ఓపెనింగ్ వచ్చేసింది. అక్కడ చూడండి ఉత్తరంలో అక్కడ ఓపెనింగ్ వచ్చేసింది. మళ్ళీ ఈ గదిలో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం బాల్కనీ చూసుకొని నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం దాబాబు. సో ఇది కంప్లీట్ మనకు బాల్కనీ. సో కంప్లీట్ వాషింగ్ మిషన్కి సంబంధించి మిగతా మొత్తానికి ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇదంతా బాల్కనీ గ్రిల్లు, ఇదిగోండి గ్యాస్ పైప్ లైన్ కూడా బయటికి వచ్చేసింది. ఇది మొత్తం ఓపెనింగ్, ఇది ఒక బాల్కనీ, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లో చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కంప్లీట్ ఇది వచ్చేసేసి మనకు అప్రాక్సిమేట్లీ 8 feet ఉందండి. అంటే కబోర్డింగ్ పోయిన తర్వాత కరెక్ట్గా 8 feet ఉంది.
అండ్ 1 2 3 12 14 ఫీట్ వచ్చేసి పొడవు ఉందండి. అంటే 8 ఫీట్ ఇంటూ 14 ఫీట్ పొడవు ఉందన్నమాట. సో దీని లోపల ఫస్ట్ కబోర్డింగ్ ఎలా వచ్చింది చూసుకోండి పైన. సో ఇదంతా కబోర్డింగ్, మీకు ఇది మొత్తం కబోర్డింగ్. సో పడమర ఫేసింగ్లో కంప్లీట్గా మీకు కబోర్డింగ్ వచ్చేసింది. ఓకేనా, పడమర ఫేసింగ్లో మొత్తం కబోర్డింగ్ వచ్చేసింది. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మంచం వెనకాల ఇలా పెట్టకూడదు. సో దీనికి ఫీజిబిలిటీస్ కానీ మిగతావి ఏమి లేవు, అపార్ట్మెంట్లో పర్మిషన్ ఇవ్వరు బయటిది, కాబట్టి దీన్ని ముట్టడానికి లేదు. సో లీస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఒక కర్టన్ వేసుకోవడం, లేదంటే మంచం తూర్పు నుంచి పడమర కాళ్ళు పెట్టుకొని ఉండటం. సో సార్ మరి ఇది ఎన్ని డిగ్రీలు అని అడుగుతారు కదా, ఇది 100% ప్యూర్ 45 డిగ్రీస్లో ఉందండి. ఈవెన్ దో మనం 100% సెంటర్ డోర్ పెట్టవచ్చు. ఈరోజు ఒక కొత్త రహస్యం మీకు చెప్తానండి. ఆ రహస్యం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ కిటికీలు బంద్ చేసాం, డోర్లు బంద్ చేసాం, అన్నీ బంద్ చేసిన తర్వాత మన కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం విడిచే గాలి ఇందులోనే ఉండి ఆగిపోతుంది. కాబట్టి మనం ఒక స్పెషల్ ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ ఇక్కడ నుంచి ఓపెనింగ్ పెట్టేసాం. అంటే ఏం ఓపెనింగ్ ఇది, ఇది ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి. సో చూస్తున్నారు కదండి, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ రాత్రి మనం విడిచిన గాలి మొత్తాన్ని బయటికి తోసేస్తుంది. సో చాలా అద్భుతం అండి. ఇక్కడ దాకా అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మీకు బాత్రూమ్ కండిషన్స్ చూపిస్తాను రండి. సో ఇంకా బాత్రూమ్ కండిషన్స్లో మనం చూస్తే ఇది మీకు సేమ్ పక్కన బాత్రూమ్ చూపించినట్టే ఉంటుంది. సో ఇందులో బ్రహ్మసూత్ర లైన్ ఎక్కడ వచ్చింది, ఇదిగోండి, ఇది బ్రహ్మసూత్ర లైన్. ఈ లెఫ్ట్ కాల్ చూస్తున్నాను కదా, ఇది బ్రహ్మసూత్ర లైన్. సో కరెక్ట్ సెంటర్ లైన్ మీద కాకుండా కమోడ్ని ఇటుపక్కకు షిఫ్ట్ చేసి పెట్టేసాం. యాక్చువల్ ఇంతకుముందు కమోడ్ ఇటుపక్క ఉండేది, మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు కమోడ్ వచ్చేసి ఈ పక్కన ఉండేది. సో దీన్ని ఇమ్మీడియట్లీ ఇక్కడ షిఫ్ట్ చేపించేసాము. ఇది కంప్లీట్ బయట ఓపెనింగ్ అనమాట. సో ఇది బ్రహ్మసూత్ర లైన్, ఇది ఈ పాయింట్, ఈ లైన్కి జస్ట్ ఒక 3 ఇంచెస్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 15 ఇంచెస్ నుంచి మన కమోడ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇది కంప్లీట్ బ్రహ్మసూత్రాలు రాకుండా మనం చేసాం, ఎందుకంటే పడమరలోనే రావద్దు అంటే కష్టం అండి. సో చాలామంది బుద్ధి లేని అజ్ఞానులు ఏం మాట్లాడతారంటే, మీరు అది చెప్తారు మరి ఖచ్చితంగా పాటించరు అంటే, మీరు జ్ఞానం ఉండి మాట్లాడండి, తెలివి లేని వాళ్ళలాగా చిల్లర మనుషుల్లాగా మాట్లాడకండి. ఎందుకంటే ఒక సైట్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు అసలు ఏం చేయడానికి సిద్ధపడతారు, దాన్ని బట్టి మాత్రమే మనం మార్పులు అనేవి ఇస్తాం. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని కామెంట్లు పెట్టండి. పనికి మాలిన కామెంట్లు, నిజంగా వెధవల్లాగా తయారైపోయారండి యూట్యూబ్స్లో. మరి ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకేనా, ఇది ఒక అద్భుతమైన హోమ్ టూర్ అయితే నేను చెప్తాను. సో చాలా మంచిది, ఇది వచ్చేసింది. నెక్స్ట్ పైన, సో ఇందులోపల కూడా మనం ఒక మాట చెప్పాం కదా, ఏ రూమ్ కూడా మనకు 100% వెంటిలేషన్ ఉండాలి, క్లోజింగ్ ఉండొద్దు. ఇందులో మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్ ఇందులో ఇప్పుడు లైట్ లేదు అంటారు కదా, అక్కడ చూడండి చిన్న హోల్ కనిపిస్తుంది కదా మీకు, అది కనిపిస్తుంది కదా, ఆ చిన్న హోలే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట. సో అది ఎలా చేసాం నేను చూపిస్తాను, అది కూడా చూద్దాం. సో ఈ బాత్రూమ్స్ నుంచి ఓపెనింగ్. ఇప్పుడు మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి జస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ బెడ్రూమ్లో డోర్ ఇది, ఓకేనా. ఈ డోర్ వచ్చేసేస్తే ఈ రూమ్లో మంచం పొజిషన్ ఈ విధంగా వస్తుందండి, ఓకేనా. ఇప్పుడు కెమెరా వ్యక్తి ఈశాన్యంలో ఉన్నాడు. సో ఇది దక్షిణ ఆగ్నేయానికి సంబంధించిన ద్వారం, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఒక షెల్ఫ్ వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా బట్టలకు సంబంధించిన మొత్తం కబోర్డింగ్ ఇక్కడ వచ్చేసింది మొత్తం కూడా, ఓకే. ఇది మంచం పొజిషన్. ఇది వచ్చేసేసి మనకు మిర్రరు, డ్రెస్సింగ్, వీటికి సంబంధించింది అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. సో ఇది ఈ రూమ్కి సంబంధించింది. ఇది పటమరకు సంబంధించిన ద్వారం. ఈ డోర్ ఇక్కడ ఓపెనింగ్ చూస్తున్నారు కదా, మళ్ళీ మెయిన్ డోర్, బాబు జూమ్ చేసి చూపించేది మెయిన్ డోర్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఓపెనింగ్ అనేది ఉండాలి. ఇది ఖచ్చితమైన నియమం. బాబు ఇటు వచ్చేసేయాలి ఇంకా. సో ఇంకా నెక్స్ట్ చూడండి, మనకు 100% అటు వెళ్ళిపోమ్మా. ఇప్పుడు 100% మెయిన్ డోర్ నుంచి ఎండ్ ఓపెన్ ఉండాలనే కండిషన్ ఇక్కడ ఎలా ఉంది చూసారు కదా. ఇప్పుడు నేను ఒకసారి ఫైనల్ బాల్కనీ చూపిస్తాను రండి. మొత్తం ఇక్కడ సామాన్లు ఉన్నాయి ఇంకా. సో ఈ బాల్కనీలోకి వచ్చేసి ఇదంతా కూడా బాల్కనీ. సో ఎప్పుడు చూడండి మన రికమెండేషను సిల్వర్ కలర్ పెయింట్ అండి. ఒక వ్యక్తిని రీసెంట్గా అడిగితే ఆయన ఏం చెప్పారంటే,
సిల్వర్ కలర్ పెయింట్ వేస్తే కనీసం 10 సంవత్సరాల దాకా పోదు అని చెప్పారు. సో ఇది ఎన్ని రోజులు వస్తుందో మరి చూడాలి. కస్టమర్ కండిషన్ మనం చెప్పింది అయితే 100% అయింది. సో ఇక్కడ కూడా పైన కబోర్డింగ్, ఇక్కడ చూడండి ఓపెనింగ్స్, ఇక్కడ చూడండి పైన ఓపెనింగ్ వచ్చేసింది కదా, చూసారా. సో నెక్స్ట్ చూడండి అండి, ఇప్పుడే నేను మీకు క్లియర్గా మాట చెప్తున్నాను. పాత ప్లాన్ ఎలా ఉండే, నెక్స్ట్ కొత్తది ఎలా మార్చాము, టోటల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మళ్ళీ వీడియో ఉంటుంది, ఇందులోనే చివర్లో ఉంటుంది, చూడండి. హరివాస్తు నుంచి టోటల్ దగ్గరుండి A to Z పిన్ టు పిన్ టోటల్ కరెక్షన్ చేసిన ఇంటికి సంబంధించిన టోటల్ వీడియో చూసేశారు కదా. సో ఇప్పుడు అసలు ఈ ప్లాన్ బిఫోర్ ఎట్లా ఉండే, నెక్స్ట్ ఆఫ్టర్ ఎలా ఉంది, ఒక చిన్న వీడియో అనేది కూడా మీకు సైడ్లో నేను ప్లే చేపిస్తాను. నెక్స్ట్ నేను ఒకసారి ప్రీవియస్ ప్లాన్ ఎలా ఉంది నేను అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. బాబు మనకి ఇది మెయిన్ అవుటర్ నుంచి ఇట్లా వస్తున్నాము. ఇగో ఇక్కడ ఒక కిటికీ ఉంది. సో ఇది మనకి మెయిన్ డోర్ అనమాట ఇది. అయితే మనం డోర్ ప్లేస్మెంట్ ఇక్కడ తీసుకుందాం అనేది కండిషన్ నేను చెప్తాను నీకు. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే తిప్పాలి కనబడ, ఇక్కడ నుంచి ఇది ఆల్మోస్ట్ మనకు ఈ హాల్ ఇగో ఇక్కడ వరకు, ఈ గోడ వరకు చూసుకో. ఇక్కడ ఇగో ఈ గోడ ఉంది కదా, ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఇది మొత్తం వెడల్పైన హాల్. ఇగో 19 feet 2 inches వచ్చేసింది మనకు. ఓకేనా, ఇది ఒకటోది. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ గోడ నుంచి, అంటే మెయిన్ డోర్ ఆపోజిట్ గోడ ఉంది కదా, ఈ గోడ నుంచి ఈ గోడకు డిస్టెన్స్ ఇక్కడ చూడు ఎంత ఉంది, 10 feet 8 3 inches 3/4 ఉంది. ఇది కేవలం ఇన్నర్ మాత్రమే తీసుకుంది. మెయిన్ హౌస్ ఇన్నర్ 33/7 అండ్ 25/3. ఇది ఫస్ట్ రిమైండ్ చేసుకో. ఇగో ఈ రూమ్కి వెళ్తాను నీకు ఇచ్చేసాను, ఇది మొదటిది. ఓకేనా, నెక్స్ట్ పూజ రూమ్కి వెళ్తున్నాం మనం. సో పూజ రూమ్కి వెళ్తే ఇక్కడ చూడు ఒకసారి ఈ గోడ, ఇగో ఈ ఎడ్జి వరకు మనం తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 6 inches గోడన 4 inches గోడన అనుకో. ఇగో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇగో నేను ఇక్కడ ఇచ్చిన చూడు నీకు 3 feet 5 inches. అండ్ ఈ అవుటర్ నుంచి టోటల్గా ఎడ్జి వరకు 7 feet 7.5 feet వచ్చింది. ఓకే, ఇది చూసుకో. సో ఇక్కడ నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనము క్లియర్గా ఒకటే మాట చెప్తామండి, మన ఇంటి మొత్తానికి సంబంధించి ఇది యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ అంటే. ఓకేనా, ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఇక్కడ డైరెక్షన్స్ కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. సో ఇందులోపల టోటల్ కార్నర్ ఆఫ్ ద డోర్ ఉండేదండి స్టార్టింగ్లో. జస్ట్ ఒక 6 inches 4 inches అట్లా గ్యాప్ వచ్చేసేసి ఇక్కడ ఉండేది. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తాం నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మేజర్గా దీనిలో చేంజ్ చేసింది ఇది ఒకటి, ఇది రిమూవ్ చేసేసి ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది. ఇది ఎందుకు ఇక్కడ పెట్టాం నేను చూపిస్తాను మీకు. సో ఈశాన్య ద్వారం రిమూవ్ చేసాం, టోటల్ వాయువ్య ద్వారాన్ని రిమూవ్ చేసేసాం ఇక్కడ. నెక్స్ట్ కిచెన్లో మనకి ఏదైతే కార్నర్లో ఉంటుందో దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ డోర్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఇది ఒక ఆర్చ్ లాగా సెట్ చేసాం అనమాట ఇది. సో ఇది మేజర్ మనం చేసిన కరెక్షన్స్. అండ్ టాయిలెట్స్ విషయంలో చూసుకుంటే కరెక్ట్ ఇది సెంటర్ లైన్లోకి వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నాను కదా, సెంటర్ లైన్లో టాయిలెట్ కమోడ్ వస్తే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇది కరెక్ట్ వాల్ మౌంటెడ్ పీ ట్రాప్లో సెట్ చేసి కరెక్ట్ సెంటర్ లైన్ నుంచి 15 inches దూరం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇది ఓల్డ్ ప్లాన్ అండి. ఇప్పుడు చూసారు కదా. సో మనకేంటంటే కరెక్ట్ ఈ సెంటర్ లైన్లో మెయిన్ డోర్ తీసుకుందామని అనుకున్నాం, కాకపోతే అపోజిట్లో ఓపెనింగ్ లేదు. ఎందుకంటే 2 టాయిలెట్స్ వచ్చేసాయి, ఒకటి కామను తీయలేము, అటాచ్డ్ తీయలేము. సో ఇదంతా కొంచెం కష్టతరమైనది. సో మార్పులు చేసిన తర్వాత ఎట్లా ఉంది నేను అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఈ ప్లాన్ అంతా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఓల్డ్ ప్లాన్. ఓకేనా, సో ఇది డిస్ప్లేలో పెడతాను పక్కన, జస్ట్ ఒక 1 second మీరు పాస్ కావాలంటే చేసి చూడండి. సో ఇప్పుడు మార్చిన తర్వాత మనం ఏం చేసామని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మెయిన్ డోర్ అనేది టోటల్ స్పేస్కి 3వ స్థానంలో సెట్ చేసి దాని అపోజిట్లో ఇక్కడ చూడండి ఓపెనింగ్ అనేది చేసాము, అది వీడియోలో మీరు చూడొచ్చు. మళ్ళీ దాని అపోజిట్లో ఇక్కడ డోర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసామండి. దీనివల్ల అసలు ఏం బెనిఫిట్ జరిగింది అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇది ప్రీవియస్గా సేమ్ విండో, ఇది మార్చడానికి లేదు, ఎలివేషన్ ఇది మార్చడానికి లేదు. అండ్ బాల్కనీ సేమ్ ఇదే, ఇది బాల్కనీ సేమ్ ఇదే, ఈ డోర్ ఇక్కడనే ఉంది. ఇక్కడ చూడండి ఒక్కసారి జూమ్ చేయబెట్ట, ఇక్కడ చూడండి ఇది టోటల్ మనకు సంబంధించిన పూజ రూమ్, ఇది ఇట్లానే ఉంది. ఇందులోపల చూస్తే ఈ కార్నర్లో డోర్ ఉండేది కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే ఒక 2 feet ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ రిఫ్రిజిరేటర్, మళ్ళీ ఇక్కడ షింక్,
మళ్ళీ ఇక్కడ స్టవ్ అండ్ ఇదంతా స్పేస్లో పైన క్యాబినెట్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ క్యాబినెట్స్ వచ్చాయి, పైన క్యాబినెట్స్ వచ్చాయి. ఇది మనం మేజర్గా చేసిన కరెక్షన్ ఇందులో. అండ్ ఇక్కడ చూడండి, టాయిలెట్ కమోడ్ సెంటర్ లైన్ ఇదండి. ఇది టోటల్ ఇంటికి సంబంధించిన సెంటర్ లైన్. సో ఈ సెంటర్ లైన్ నుంచి తప్పించి బ్రహ్మసూత్రంలో రాకుండా చేయడం జరిగింది. సో బ్రహ్మసూత్రంలో ఇలా ఎప్పుడూ ఉండకూడదు. ఇది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ చాలా వరకు రిలేషన్స్లో దెబ్బతీసే అవకాశం ఇది ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఇంటి యొక్క మధ్య సూత్రాల మీద టాయిలెట్ కమోడ్స్ రావద్దు. అట్లీస్ట్ కేస్ మనం దీన్ని జరిపి ఇలా చేసుకుంటే కొంతవరకు మంచి ఫలితం అనేది ఉంటుంది. సో ఇది మనం చేసిన కరెక్షన్ అండి. ఇంకా ఓవరాల్గా ఒకసారి లోపల చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫోల్డబుల్ ప్లాంక్ అండ్ ఇక్కడ పవర్ యూనిట్ ఇచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇది ఇన్వర్టర్, ఇది బుక్ షెల్ఫ్, ఇది టీవీ యూనిట్, ఇదంతా సోఫా సెట్, రౌండ్ అప్ సోఫా సెట్. అండ్ మెయిన్ డోర్ ఆపోజిట్ చిన్న ఓపెనింగ్, మళ్ళీ ఎగ్జిట్ డోర్. ఇది మంచం పొజిషన్, పూర్తి ఈశాన్యం కాకుండా ఒక 1 feet వదిలేసేసి మంచం పొజిషన్ ఇక్కడ. అండ్ ఈ వీళ్లకు ఈ మెయిన్ డోర్ నుంచి ఇక్కడ డోర్ ఇస్తే ప్రైవసీ ఇబ్బంది అవుతుందని ఇక్కడే డోర్ ఇచ్చి సెంటర్ లైన్ ఓపెన్ చేసాం. ఇది వచ్చేసి కబోర్డ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్నగా ఇక్కడ చూడండి స్టోరేజ్ కూడా పైన పెట్టేసాం క్యాబినెట్. సో ఇది కామన్ టాయిలెట్, ఇది తెలుసు అటాచ్డ్. ఇది క్రాకరీ యూనిట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ వాష్ సంబంధించి వచ్చింది, డైనింగ్ అండ్ కిచెన్ ప్రాపర్గా సెట్ అయింది, పూజ రూమ్ సెట్ అయింది, వాష్ ఏరియా కూడా సెట్ అయింది, మాస్టర్ బెడ్రూమ్ ఈ రకంగా కరెక్ట్గా 8 feet వచ్చింది అనమాట. ఈ కబోర్డ్ పువ్వును కరెక్ట్గా 8 feet వస్తే మంచం 5 feet తీసుకుంటే ఇటు 1.1 ఇటు 1.5 మిగులుతుంది. కరెక్ట్గా నడక దారికి చాలా ఈజీ వేలో మంచి బెడ్రూమ్ ఇదంతా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. సో ఇంత డీటెయిలింగ్గా ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఈ పాతది అండ్ కొత్తది ఈ రెండు కూడా మీకు పక్కన డిస్ప్లే పెడతాను, ఒకసారి చూడండి, పాస్ చేసి చూడండి. ఇది మార్పులు చేసిన తర్వాత ఇది కూడా మీరు పాస్ చేసి కావాలంటే చూడండి, డీటెయిలింగ్గా ఉంటుంది. ఓకే చూడండి, ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాన్ సంబంధించి అంటే అసలు బిఫోర్ నుంచి ఆఫ్టర్ వరకు టోటల్ డీటెయిలింగ్ అనేది మనం దగ్గరుండి దీన్ని చూసుకోవడం జరిగింది. సో టోటల్ హోమ్ టూర్ మీకోసం నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో పూర్తి వీడియో అనేది చూడండి. మార్పులకు సంబంధించి మనము ఏ అపార్ట్మెంట్ అయినా మనకి ఎంత సాధ్యమైతే అంత చేసుకొని అద్భుతంగా జీవించాలనేది మన యొక్క ఆశ. సో ఇలాంటి సీక్రెట్స్ అండ్ ఇలాంటిది మీకు కూడా కావాలంటే ఒక ఫ్లాట్ మేము తీసుకుంటాం సార్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటారా? 100% చూసుకుంటామండి. ఒక 2-3 విజిట్స్, ఒక 4 విజిట్స్ మాట్లాడడము, దాంట్లో కబోర్డింగ్ సంబంధించి సజెషన్స్ అండ్ ఇంటీరియర్ సజెషన్స్ అండ్ మనకు టోటల్గా అసలు ఎలా రావాలి, ఒక బేస్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.